హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే నా పేరు మాధవి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, పేరెంటింగ్, ఆన్లైన్ షాపింగ్, ట్రావెలింగ్ అండ్ హోమ్ మేకింగ్ అండ్ వీటితో పాటు మన లైఫ్ జర్నీలో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం అండ్ చాలా విషయాలు తెలుసుకుంటాం కదా. సో నాకు హెల్ప్ అయిన వాటిని అండ్ నేను నేర్చుకున్న వాటన్నిటిని మీతో షేర్ చేస్తాను. అంటే మన ఛానల్ కంప్లీట్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనమాట. సో మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్లోకి మంత్లీ అవసరమయ్యే గ్రోసరీస్ అన్నీ తీసుకొచ్చాము. అయితే గ్రోసరీస్ని అలానే బాక్సెస్లో ఫిల్ చేద్దాం అనుకున్నాను, కానీ షెల్ఫ్ కవర్స్ కొంచెం నల్లగా అయినట్టు అనిపించాయి. సో అందుకని షెల్ఫ్లో ఉన్న వస్తువులన్నీ ఒకసారి వెట్ క్లాత్తో తుడిచి అండ్ కొత్త షెల్ఫ్ కవర్స్ వేసి పెడదామని నేను ఇక్కడ వీటన్నిటిని క్లీన్ చేస్తున్నాను. మా ఇంటిని ఎప్పుడూ నీట్గా, ఆర్గనైజింగ్గా అండ్ దుమ్ము లేకుండా ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని నేను వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను. మంత్లీ వన్స్ 2 మంత్స్కి ఒకసారి అలా క్లీనింగ్ కాకుండా నాకు టైం దొరికినప్పుడల్లా వెంటనే నాకు ఎప్పుడు దుమ్ము కనిపించినప్పుడు నాకున్న టైంలో కొంచెం క్లీన్ చేస్తూ ఉంటాను. మాది ఓపెన్ కిచెన్, ఎలాంటి కబోర్డ్స్ ఉండవు అండ్ మా ఇల్లు రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి చాలా దుమ్ము వస్తుంది. సో అందుకని నేను వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక విషయం చెప్పాను. అన్నం వండేటప్పుడు ఇంకా చాయ్ పెట్టేటప్పుడు మనకి ఒక 10-15 మినిట్స్ టైం ఉంటుంది కదా. ఆ టైంని కూడా నేను వేస్ట్ చేయకుండా ఇలా దుమ్ము కనిపించే చోట్లల్లా ఇలా బయటికి ఎక్స్పోజ్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేస్తూ ఉంటాను. నేను పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ పైన బాగా కంప్లైంట్ చేసేదాన్ని, చాలా దుమ్ము వస్తుంది, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోదాం, వేరే ఇంటికి వెళ్ళిపోదామని. కానీ చాలాసార్లు అనుకున్నాం ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుదామని, అస్సలు కుదరలేదు. అంతే అండి, మనం ఒకటి అనుకుంటే ఇంకా మన తలరాతలో ఇంకొకటి జరుగుతూ ఉంటుంది కదా. అలానేమో చాలాసార్లు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వేరే ఇంటికి అనుకున్నాం, కానీ అస్సలు అవ్వలేదు. అప్పటి నుంచి కంప్లైంట్ చేయడం మానేసి నేనే కొంచెం పేషెన్స్గా కొంచెం ఎక్స్ట్రా టైంని స్పెండ్ చేస్తూ ఇంటిని ఎప్పుడూ నీట్గా ఉంచుకునేలాగా ట్రై చేస్తున్నాను. నేను ఇక్కడ షెల్ఫ్లో వేసిన కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. కిచెన్ క్లీనింగ్ అప్పుడు ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి మళ్ళీ వాటిని వాష్ చేసి మళ్ళీ రీయూస్ చేస్తాను. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ బాగున్నాయి. క్వాలిటీ అయితే అస్సలు ఇలా బ్రేకేజ్ రావడం కానీ చినిగిపోవడం లాంటివి అలా ఏం జరగలేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీకు అవి కావాలి అంటే డైరెక్ట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను లింక్ని మీకు షేర్ చేస్తాను. నేను గ్రోసరీస్ని డీమార్ట్ ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం తీసుకురాను. నాకు నెలంతా అవసరమయ్యే గ్రోసరీస్ అన్నిటిని ఒక లిస్ట్ రాసిస్తే మాకు దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్ నుంచే తీసుకొచ్చేస్తారు. వాటన్నిటిని నేను ఇలా తీసి బాక్సెస్లో వేసి పెడతాను. మన ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా అండ్ ఎంత మోడర్న్గా ఉన్నప్పటికి కూడా మనం నీట్గా ఉంచుకోకుండా ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టి మెస్సీగా ఉంచినాం అనుకోండి, చూడడానికి చాలా గలీజ్గా అనిపిస్తుంది. అదే మనకు చిన్న ఇల్లు ఉన్నా, ఎలాంటి కబోర్డ్స్ అలా ఏం లేకున్నా, ఓపెన్ కిచెన్ ఉన్నా కూడా మనం నీట్గా ఉంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ మనకు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నేను ఇంటిని క్లీన్ చేయడానికి స్పెసిఫిక్గా ఒక టైం అంటూ ఏం పెట్టుకోను. నాకు కుదిరినప్పుడల్లా, నాకు టైం ఉన్నప్పుడల్లా నేను కొంచెం క్లీన్ చేస్తూ ఉంటాను. ఒకేసారి ఇల్లంతా క్లీన్ చేయడం అంటే నాకు చాలా హెక్టిక్ అవుతుంది. సో అందుకని ఇలా గ్రోసరీస్ రీస్టాక్ చేసినప్పుడు కానివ్వండి, మనం డైలీ యూజ్ చేస్తే ఉప్పు పప్పులు ఉంటాయి కదా, కారం, సాల్ట్, అవి ఖాళీ అయినప్పుడల్లా నేను వాటిని ఒకటొక్కటే ఇలా వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల మా ఇల్లు ఎప్పుడూ నీట్గా దుమ్ము లేకుండా, మ్యాక్సిమం దుమ్ము లేకుండా కనిపిస్తుంది. మన ఇంటిని ఎప్పుడూ నీట్గా ఇంకా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని ఏం లేదు. డైలీ మనం చేసే పనిలో ఒక 10 మినిట్స్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. అది ఎలా అనుకుంటున్నారా? మనం డైలీ ఇల్లు తుడుస్తాం కదా. ఇల్లు తుడిచేటప్పుడు బయటకు కనిపించే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, కిచెన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, టీవీ యూనిట్, కబోర్డ్స్, ఇంకా టేబుల్స్, డోర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మనం ఇల్లు తుడిచే ముందు కానివ్వండి, ఊడ్చే ముందు కానివ్వండి ఒకసారి అలా తుడిచామనుకోండి, మనకి దుమ్ము అనేది అస్సలు కనిపించదు ఇంట్లో. అండ్ చూసే వాళ్ళకు కూడా వీళ్ళు ఎంత మంచిగా పెట్టుకున్నారు ఇల్లు అనే ఫీలింగ్ కలుగుతుంది.
నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. రోజు ఒక 10 మినిట్స్ క్లీనింగ్ అలా పెట్టుకొని డైలీ ఇల్లు తుడిచేటప్పుడు బయటకు కనిపించే ఆబ్జెక్ట్స్ అన్నిటిని తుడుస్తూ ఉంటాను. షెల్ఫ్‌లో నుంచి షెల్ఫ్ కవర్స్ తీసేసాను కదా! వాటన్నిటిని ఒక 1 అవర్ సర్ఫ్‌లో నానబెట్టి వాటిని వాష్ చేసి మళ్ళీ అవే రీయూజ్ చేస్తాను. మా ఇంట్లో 2 పెయిర్స్ ఆఫ్ షెల్ఫ్ కవర్స్ ఉన్నాయి. ఒకటి తీసినప్పుడు ఒకటి యూజ్ చేస్తాను. మళ్ళీ తీసిన వాటన్నిటిని మళ్ళీ వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేస్తాను. మనం డైలీ చిన్న చిన్న క్లీనింగ్ హ్యాబిట్స్ని మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఆర్గనైజ్డ్గా ఇంకా దుమ్ము లేకుండా కనిపిస్తుంది. నేనైతే ఇలానే చేస్తాను. చూసారుగా ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుందో. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.